హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను వెజిటబుల్ పులావ్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. ఒక చిట్కా ఉపయోగించి చేస్తున్నాను. అది భలే టేస్ట్ వచ్చింది. చాలా బాగా టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. మీకు కూడా చెప్తాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ఈ వెజిటబుల్ పులావ్ చేసుకోవడానికి చూడండి, వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను. క్యాలీఫ్లవరు, ఆలు తీసుకున్నాను, బీన్స్ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, క్యాప్సికమ్ తీసుకున్నాను, పచ్చి బఠానీలు తీసుకున్నాను, ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 4, ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజు, ఇవి పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుంది. ఇంకా కొత్తిమీర తీసుకున్నాను. ఈ వెజిటబుల్స్ అన్నీ ఉపయోగిస్తున్నాను. మీకు ఇంకేమన్నా వెజిటబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్ అలా ఏమన్నా ఇంకా వేరేవి వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. నేను ఈ వెజిటబుల్స్ వేసి చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తాను. ఇంకా స్పైసెస్ ఇవన్నీ తీసుకున్నాను. లవంగాలు తీసుకున్నాను, దాల్చిన చెక్క, స్టార్ ఆనిస్ తీసుకున్నాను, జాపత్రి తీసుకున్నాను, మిరియాలు తీసుకున్నాను కొన్ని, ఇంకా బిర్యానీ ఆకు, ఇవేమో కబాబ్ చీని అంటారు, తోక మిరియాలు, ఇవి తీసుకున్నాను. ఇంకా ధనియాలు తీసుకున్నాను, జీలకర్ర తీసుకున్నాను. చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసులు బియ్యము బాస్మతి రైసు నానబెట్టి పెట్టుకోవాలి ముందే. చూడండి, 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, బాస్మతి రైసు. 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి మునిగే అంత నీళ్లు పోసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఒక అరగంట ముందన్నా నానబెట్టుకుంటే సరిపోతుంది. అరగంట కానీ గంట కానీ నానబెట్టుకోవచ్చు. కనీసం అరగంట నానబెట్టుకున్నా కానీ మనకి పులావ్ చాలా బాగా వస్తుంది. మా ఫ్రెండ్ ఒక ఆమె చిట్కా చెప్పింది, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోతుందని. ఆ చిట్కా మీకు కూడా చెప్తాను, చూడండి. ఇంతకుముందు కూడా పులావ్ చేశాను కానీ ఇంత టేస్ట్ రాలేదు. ఈ చిట్కాతో భలే టేస్ట్ వచ్చింది. మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ చూడండి, ఇలా కట్ చేసుకోవాలి, పువ్వులుగానే కట్ చేసుకోవాలి. మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ పడేసుకోవాలి. ఇంకా వెజిటబుల్స్ అన్నీ, ఈ క్యాలీఫ్లవరు 2 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగి మళ్ళీ వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. ఏమన్నా మనకి కంటికి కనపడని చిన్న పురుగులు ఉంటే అవి కూడా పైకి వచ్చేస్తాయి, చచ్చిపోతాయి, పైకి తేలిపోతాయి. ఇంకా ఆ నీళ్ళు పడేసి మనం చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా కానీ మనం వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి. ఫస్ట్ 2 సార్లు చల్ల నీళ్ళల్లో కడుక్కోవాలి, తర్వాత ఒకసారి వేడి నీళ్ళతో కడుక్కోవాలి. ఎందుకంటే చాలా చిన్న పురుగులు ఉంటాయి, కంటికి కనపడని పురుగులు ఉంటాయి, అవన్నీ పోతాయి అన్నమాట. చాలా ఈజీ చేసుకోవడం ఈ పులావు. ఊరికే వెజిటబుల్స్ కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది. ఇంకా మిగతా చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ. ఇంకా చూడండి, క్యారెట్ కట్ చేస్తున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన తొక్క తీసేయాలి లైట్గా. ఈ పెద్ద క్యారెట్ ఇది చాలా పెద్దగా ఉంది, ఢిల్లీ క్యారెట్, సగమే తీసుకుంటున్నాను. ఇట్లా పైన చెక్కు తీసేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ముందు 2 సార్లు కడిగాను. ఇప్పుడు చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేస్తాను.
ఇప్పుడు చూడండి ఆలు తీసుకున్నాను, ఇది కూడా తొక్క తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు ఆలు తీసుకున్నాను, మీడియం సైజ్ ఆలు. ఇంకా ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతా తొక్క తీసేసాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. అన్ని వెజిటబుల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి తొక్క తీసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి బీన్స్ కూడా కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇవి కూడా 2 సార్లు శుభ్రంగా కడిగేసాను. మొదలు చివర తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను, సన్నగా పొడవుగా కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, క్యూబ్స్ లాగా. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నాను కదా, వాటికి ఘాటు పెట్టి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పులావ్లోకి ఒక పౌడర్ మసాలా చేస్తున్నాను. చూడండి 5-6 లవంగాలు వేసాను, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసాను, మిరియాలు వేసాను, స్టార్ అనీస్ ఒక 3 వేసాను, జాపత్రి కొంచెం వేసాను సగము, ఇంకా తోక మిరియాలు వేస్తున్నాను, కబాబ్ చీని అంటారు కదా, 1 స్పూను ధనియాలు వేస్తున్నాను, 1 టీ స్పూను జీలకర్ర వేసాను. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఈ పౌడర్ మసాలాతోనే పులావ్ చాలా ఫ్లేవర్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి బాగా వేగినాయి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టుకున్నాను, ఈ కడాయిలోనే పులావ్ చేస్తున్నాను. ఇంకా చూడండి ఇవన్నీ స్పైసెస్ వేసుకోవాలి. 5-6 లవంగాలు వేసాను, దాల్చిన చెక్క వేసాను, జాపత్రి వేసాను, 1 స్టార్ అనీస్ వేసాను, కొంచెము తోక మిరియాలు వేసాను, కొన్ని 10 అట్లా మిరియాలు వేసాను, 1 బిర్యానీ ఆకు వేసాను. స్పైసెస్ అన్నీ మీ దగ్గర ఉండేటివి కొంచెం కొంచెం వేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, జాపత్రి, తోక మిరియాలు, కొంచెం మిరియాలు, అవన్నీ బిర్యానీ ఆకు, అవన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. ఇప్పుడు అవి వేగినాయి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, అవి వేసాను. ఉల్లిపాయలు వేగుతుండగానే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఉల్లిపాయలు చాలా బ్రౌన్ కలర్ రానవసరం లేదు, కొంచెము కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను, బాగా మరిగే నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ వేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ చూడండి కొంచెం కలర్ చేంజ్ అని. ఇప్పుడు మనం వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ క్యాలీఫ్లవర్ వేస్తున్నాను, ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇంకా మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. చూడండి క్యారెట్లు, ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, ఇంకా అన్నీ మనం కట్ చేసుకున్నాం కదా, బీన్స్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. ఇంకా అంతా బాగా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు బఠానీలు వేస్తున్నాను. ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను బఠానీలు, పచ్చి బఠానీలు, ఇవి ఫ్రెష్వి. ఇంకా అవి కూడా వేసేసాను.
ఇంకా ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇది చిన్న స్పూను, దీంతో 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఇంకంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, అవి గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది పులావ్ మసాలా. బిర్యానీలోకి కూడా వేసుకోవచ్చు ఈ మసాలా. చూడండి, వెజిటబుల్స్ కొంచెం మగ్గినయ్యి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. ఎసురు నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. 1 గ్లాసు బియ్యంకి 1.5 గ్లాసు నీళ్లు చొప్పున 3 గ్లాసులు నీళ్లు పోసాను. చూడండి, నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఒక చిట్కా చెప్తా అన్నాను కదా, ఇదే చిట్కా. 1/2 గ్లాస్ పాలు పోసుకోవాలి. ఇవి కాసి చల్లార్చిన పాలే. మీకు కావాలంటే పచ్చి పాలైనా పోసుకోవచ్చు. ఇవి నేను కాంచి చల్లార్చిన పాలు. 1/2 గ్లాసు ఇవి పోసుకోవాలి. 2 గ్లాసులు బియ్యంకి 3 గ్లాసులు నీళ్లు పోసాను. 1/2 గ్లాసు పాలు పోసాను. దీంతో భలే టేస్ట్ వస్తుంది పులావు. ఫ్రెండ్ ఒక ఆమె చిట్కా చెప్పింది. ఇంకా ఎసురు మరుగుతున్నప్పుడు బియ్యం వేసేసాను. మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైసు, అవి వేసేసాను. ఇప్పుడు అంతా బాగా కలపాలి. ఇప్పుడు 1 టీ స్పూను షుగర్ వేస్తున్నాను. షుగర్ వలన చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బియ్యంకి తగినంత సాల్ట్ వేసాను. చిన్న స్పూను, ఇది 1 స్పూను సాల్ట్ వేసాను. వెజిటబుల్స్ మనము వేసినప్పుడు అప్పుడు సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు బియ్యంకి తగినంత సాల్ట్ వేసాను. ఇంకంతా బాగా కలుపుకోవాలి. ఈ 1 టీ స్పూను షుగర్తో ఎక్కువ స్వీట్ ఏం రాదు, చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము చిన్న చిన్న ముక్కలు అవి వేసాను. 1 టేబుల్ స్పూన్ అంతా మనము పులావ్ మసాలా చేసుకున్నాం కదా, అది వేసాను. ఇంకంతా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1/2 గ్లాస్ పాలు వేసాం కదా, 1/2 గ్లాస్ పాలు, 1 టీ స్పూన్ షుగరు. దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది. ఇదే చిట్కా నేను చెప్తానన్నాను. దీంతో పులావ్ భలే మంచి టేస్ట్ వచ్చింది. మీరు చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంది అని. చూడండి, పులావ్ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే పులావ్ రెడీ. వేడి వేడి పులావ్. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, కలర్ఫుల్గా వెజిటబుల్స్ అన్నీ రెడ్, గ్రీన్, వైట్. చూడండి, రైస్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది, పొడి పొడిగా వచ్చింది పులావు. చాలా బాగుంది. ఇంకా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పులు, కిస్మిస్ వేయించి వేస్తాను. దీంతో ఇంకా డబల్ టేస్ట్ వస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది. 2 స్పూన్లు నెయ్యి తీసుకొని అందులో జీడిపప్పులు మనకి కావాల్సినంత, నేను ఒక పిరికెడు వేసాను జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు వేసాను. మీరు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. డ్రై నట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా దోరగా వేయించుకొని ఇంకా నెయ్యితో సహా నేను పులావ్లో వేస్తున్నాను. దీంతో ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయింది. పులావ్ అయితే సూపర్ సేబి ఊపర్ ఉంది. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు ఇట్లా చేసుకొని తిని చూసి చెప్పండి కామెంట్స్లో.
ఇంకా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, చూడటానికి తింటే కూడా టేస్ట్ అదిరిపోయింది. సూపర్ సేవి ఊపర్ ఉంది టేస్ట్. ఇంకా సర్వ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మా హస్బెండ్ తిని చూసి చెప్తారంట చూడండి. ఇంకా ఈ పులావ్లోకి రైతా చేశాను. బావా వెజిటబుల్ పులావ్ తిని చూసి చెప్పు ఎట్లా టేస్ట్ ఎట్లుందో. చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నైస్. పెరుగు చట్నీ, టమాటా పికిల్. కలర్ఫుల్గా ఉంది. మళ్ళీ కాలీఫ్లవరు, మళ్ళీ బఠానీలు, కాలీఫ్లవరు, పచ్చి బఠానీలు, క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, బీన్స్ ఇన్నేసిన. అవును, గుడ్. మళ్ళీ కొత్తిమీర గార్నిష్. సూపర్. చాలా బాగుందా? బాగుంది. నైస్. థ్యాంక్స్. వెల్కమ్. ఓకే, ఎంజాయ్. Friends, enjoy at your home also. You can make the dish. Vijay explains properly. Try at your home also. It's very tasty. బాగుందా? ఓకే, చాలా బాగుంది. ఎంజాయ్ చేయైతే. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.